గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బషీరాబాద్ విద్యుత్ ఉద్యమంలో కాల్పులకు బలైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు నివాళులు అర్పిస్తూ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు వద్ద వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మండల కృష్ణ చైతన్యం, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మరో స్వతంత్ర సంగ్రామం ఉద్యమం వెల్లువెత్తడం జరిగిందన్నారు. ఆనాడు బాబు సర్కారు ప్రజలపై అపార భారం మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ప్రజల్లో ఉద్యమం నిర్వహించారు. ఆ సమయంలో బాబు సర్కారు తుపాకీ గుళ్లకు ప్రజలపై పాశవికంగా దాడి చేయగా 3 తుపాకీ గుళ్లకు బలయ్యారు. చాలా మంది ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారని అన్నారు. ఇక మోడీ తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు నాయుడు ప్రజల మీద తీవ్రమైన విద్యుత్ భారాలు మోపాడు. దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో బషీర్బాగ్ వద్ద పెద్ద పోరాటం సాగింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు జలియన్ వాలాబాగ్ లో ఎంత దుర్మార్గంగా, ఎంత కుతంత్రంగా వ్యవహరించారో అదే పద్ధతిలో బషీర్బాగ్ లో కాల్పులు కాల్చారు, టీర్ గ్యాస్ విడుదల చేశారు, లాఠీ చార్జీ చేశారు. ఇలాంటి దుర్మార్గమైన అనేక పనులు చేశారు. ఫలితంగా 3 అమరవీరులు అయ్యారు, అనేక మందికి గాయాలైనవి. అంత తదనంతరం గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కాలంలో రాబోయే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ వచ్చిన వెంటనే ఇప్పటికీ ఈ సంవత్సర కాలానికి కాల్పులో అమరులైన అమరవీరులు ప్రతిజ్ఞా దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు విధించడం, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని విస్మరించి ఆ వాగ్దానాలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపైన మోయలేని భారం మోపుతున్నారు కనుక ఈ